నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్టీ కండువా వేసి ఘనంగా స్వాగతం. అధికారం ఇచ్చినందుకు అందరినీ నట్టేట ముంచారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక భారాలు మోపి బతుకు భారం చేశారని ఆగ్రహం. ఒకే రోజు 25,000 మందికి ఇళ్ల స్థలాలు. ఎంపీ భరత్ రాజమండ్రి నగరంలో ఒక చరిత్ర అని విశ్లేషణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. సీఎం జగన్ పాలనతో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతోందని భావించి చివరకు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు వివరాలు వెల్లడించారు. 1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత ముద్రగడ చేరారు. ఉమ్మడి ఏపీలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్సభ స్థానంలో గెలిచారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు ముద్రగడ పద్మనాభం. అధికారం ఇచ్చినందుకు అందరినీ నట్టేట ముంచాడని, అధిక భారాలు మోపి బతుకు భారం చేశాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 4వ డివిజన్లోని తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చెట్టిబాబు ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివర్ ప్రసాద్ పర్యవేక్షణలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్లి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్ ఆటలు ఆడుకుంటున్నారని, ఆశా వర్కర్స్, మున్సిపాలిటీ, అంగన్వాడీ ఉద్యోగులు ఇలా అందరితో ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి సంపద సృష్టించే సత్తా ఉన్న నేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. తమకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని రియల్ స్టార్స్ కమిషన్ల కోసం రాళ్లు అట్టించి రంగులు వేయనున్నారని, తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అభివృద్ధికి సుందరీకరణకు తేడా తెలియని రియల్ స్టార్స్ కమిషన్ల కోసం రాళ్లు అంటించి రంగులు వేయమన్నారు. నగర ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీను, కొండిశెట్టి రామకృష్ణ, బొట్టా వీరబాబు, దారారాజు, మురళీకృష్ణ, రమేష్, మణికంఠ, మహేంద్రవర్మ, శ్రీరాములు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంపీగా విజయం సాధించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని పొందలేదని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ, సొంతింటి కళ పేదలదైతే వారికి పట్టాలివ్వాలన్నది నా కలన్నారు. ఎన్నికలకు ముందే ఇళ్ల పట్టాలిస్తానని లబ్ధిదారులకు చెబుతూ వచ్చానని, ఇవ్వగలనా లేదా అనే ఆందోళన 4 రోజులుగా నన్ను వెంటాడిందన్నారు. తాడేపల్లి సీఎం ఆఫీసులో కూర్చుని సాధించే వరకు కదలలేదని, నిద్రాహారాలు మాని ప్రయత్నించి జగనన్న దయతో మొత్తం మీద పేదలకు ఇళ్ల స్థలాలు సాధించగలగాలని పేర్కొన్నారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడుగడుగునా కుట్రలు పన్నుతూనే ఉన్నారని, లేనిపోని బురద జల్లుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని రకాల విమర్శలు, ఆరోపణలు చేసినా ప్రజల్నే నమ్ముకున్నాను. వారి ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం ఉంటే చాలన్నారు. లబ్ధిదారులు అందరి తరపున సీఎం జగన్కు మరోసారి
ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఎంత రాత్రైనా లబ్ధిదారులంతా ఇళ్ల స్థలాలు తీసుకుని ఆనందంగా ఇళ్లకు వెళ్లమని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఆ పాదయాత్రలో చాలా మంది విమర్శలు చేశారు, చాలా మంది బాధలు పెట్టారు. ఇప్పుడు కూడా విమర్శలు చేస్తున్నారు. చేస్తున్నా కూడా ఒకటే లక్ష్యం, పేదవాడి జీవితాన్ని మార్చడమే నా లక్ష్యం. పేదవాడి కోసమే నాకు అధికారం కావాలి, లేకపోతే కాదు అని చెప్పినటువంటి దేశ చరిత్రలో మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సందర్భంగా మనం చేస్తాం. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది, కొంత ముంపు ప్రాంతం ఉంటుంది. కొంత ముంపు ప్రాంతం ఉంటే దాన్ని సెపరేట్ చేసుకుని మిగతా భూమి కూడా ఉపయోగపడే భూమి ఉంది. ఆ భూమిలో మనం స్థలాలు ఇచ్చుకుంటూ మరి కొత్త స్థలాలు కూడా తీసుకుని చేయాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు? హైకోర్టులను ఆశ్రయించారు, స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి గడిచిన ఈ 4 సంవత్సరాల్లో మీరు హైకోర్టుకి వెళ్ళి ఉండకపోయి ఉంటే ఇవాళ అవి ఎక్కడైతే ముంపుకు గురవుతూ ఉన్నాయో అక్కడ మనం తీసుకుని వచ్చి కంబాల్ చెరువు తరహాలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ పెడతాం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్, ప్రాపర్ లేఅవుట్లు చేస్తాము. లేఅవుట్లు చేసి ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ప్రజలకి అందించే. మీకు వచ్చినటువంటి లేఅవుట్లో మీ ప్లాట్ ఎక్కడుందో చూసుకునే విధంగా కూడా మీకు ఆ లెఫ్ట్ సైడ్లో లేఅవుట్స్ అన్నీ కూడా పెట్టాము. సో ఆ ఫ్లెక్స్లో మీకు ఉన్నటువంటి ప్లాట్ నెంబర్, మీకు ఉన్నటువంటి లేఅవుట్ నెంబర్ని కూడా మీ ప్లాట్ ఎక్కడ ఉండబోతా ఉంది గూగుల్ మ్యాప్స్లో కూడా దాని అబ్స్ట్రాక్ట్ పెట్టి మీ అందరికీ తెలిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఖచ్చితంగా ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ కూడా ఈ రోజున ఏదో కబుర్లు చెప్పడం కాదు, ఈరోజు ఇందాక కమిషనర్ గారు మీకు ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నాం ల్యాండ్ అని కూడా చూపించడం జరిగింది. మరి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సో రానున్న రోజుల్లో మీరందరూ మీ ఇళ్ళు కట్టుకుని చాలా ఆనందంగా ఉండాలని, అదేవిధంగా ఆ గృహప్రవేశాలకి మా అందరినీ వేదిక మీద ఉన్న మా అందరినీ కూడా పిలవాలని. ఒక సైకిలు, గ్లాసు, ఒక పువ్వు, వీరి వెనక ఒక హస్తం, ఈ నలుగురు కలిసి ఈ దుర్మార్గులంతా కలిసి ఒక మంచి మనిషి మీదకి యుద్ధానికి వస్తున్నారు. మనం ఏం చేయాలి ఈరోజు? అంతకుముందు ఇళ్ల స్థలాలు సాధించి తాడేపల్లి నుండి రాజమండ్రి వచ్చిన ఎంపీ భరత్కు నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద నగర ప్రజలు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా, పూలవర్షంతో ఎంపీకి అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా సుబ్రహ్మణ్య మైదానానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె దినేష్ కుమార్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ చైర్మన్ ఎం షర్మిలారెడ్డి, రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి, గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు విశ్వసేన ఆరాధన, పుణ్యవచనం, నవగ్రహ హోమం, పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. నవగ్రహ వేషధారణలతో, భారీ బాణాసంచా కాల్పులతో పాలచర్ల రాయుడుపాకల గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణాచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కోనేరు రంగారావు తన సిఫార్సులతో ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇచ్చేందుకు సరిపడా రాష్ట్రంలో భూములున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని ఈ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. రానున్న ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించిన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోల్లో చేర్చుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ కోనేరు రంగారు సిఫార్సులతో సగానికి పైగా షెడ్యూల్ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. రంపచోడవరం కేంద్రంగా తొలితరం గిరిజన వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మలదొర జిల్లా ప్రకటించాలని, ఏలూరు జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏలకు స్వాతంత్ర సమరయోధుడు కోరుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని కోరారు. నకిలీ గిరిజన సర్టిఫికెట్లతో పదవులు పొంది అనంతరం కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయబడిన వ్యక్తులకు ఎమ్మెల్సీ, ఎంపీ వంటి పదవులు కట్టబెట్టి గిరిజనుల ప్రయోజనాలకు భంగకరంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు వారిని ప్రోత్సహించడం వల్ల నిజమైన గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని వాపోయారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రంలో ప్రత్యేక కోర్టు నెలకొల్పి సత్వరం న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, అబ్బాయిరెడ్డి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి, మడకం బంగారుబాబు, తెల్లని శేఖర్, మామిడి చిన్నారెడ్డి, గడవాల బేబీ కుమారి, నాగేశ్వరరావు, మద్దుపాటి సతీష్, పోసమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి బాక్సైట్కి అనుకూలం కాబట్టి ఆవిడకి సీట్ ఇస్తున్నారనేటటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. అదే టైంలో ఆవిడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేయడం వల్ల 42 కోట్ల రూపాయలకు మోసం చేయడం వల్ల సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడ శిక్ష కూడా విధించింది. ఇటువంటి వాళ్ళే దొరుకుతున్నారా? అసలైనటువంటి గిరిజనులు మీకు ఆ పదవులు ఇవ్వడానికి దొరకట్లేదా? అందుకని అసలైన గిరిజనులకే ఇవ్వాలి, ఇటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇటువంటి వాళ్ళకి ఇస్తే అది గిరిజనులకి అణచివేయడానికి ఉపయోగిస్తారని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మొత్తం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా 100% ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో 29 శాతం ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేసేవారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జియో నెంబర్ 3ని రద్దు చేశారు సుప్రీంకోర్టులో. తక్షణం ఆ జియోని చట్టబద్ధత కల్పించి 100% ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని. చేపల వ్యాపారులకు లాటరీ పద్ధతి వద్దని పూర్వ పద్ధతినే కొనసాగించాలని జాంపేట చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జాంపేట చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చేపల మార్కెట్లో గతంలో జాగాల విషయంలో తగాదాలు జరిగేవని, దాంతో స్థానిక సంఘ పెద్దలు కలగజేసుకుని జాగాలు నిర్ణయించి వ్యాపారాలు చేసుకోమని గొడవలు పడవద్దని చెప్పారని ఆందోళనకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా నగరపాలక సంస్థ లాటరీ విధానం ప్రవేశపెట్టడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఈ లాటరీ విధానాన్ని రద్దు చేసి మార్కెట్కు వచ్చి సరైన వ్యాపారాలను గుర్తించి
పూర్వ విధానాన్ని అమలు చేయాలని, తమకు తగిన న్యాయం చేయాలని కోరడం జరిగింది. సంఘ అధ్యక్షుడు కోటేశ్వరరావు, ముసిరి నాగు, ఎడ్ల రమేష్, వాసుపల్లి నారాయణ, కోరం అప్పారావు, ఎల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలకు ఒకసారి 100 రూపాయలు మళ్ళీ పన్ను అంటే పన్ను కడుతున్నామండి. ఈ కాకుండా మళ్ళీ 1000 రూపాయలు కట్టి దౌర్జన్యంగా మా చోట్లు కొత్త వాళ్ళకి ఇప్పిస్తున్నారండి. మా కడుపు కొడుతున్నారండి. ఈ రోజు నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. కమిషనర్ ఆఫీస్ రూమ్లోని డ్రా వేసి ఒళ్ళట్లేసి మా చోట్ల వాళ్ళకి ఏర్పాటు చేశారండి. మేము ఈ రోజు రోడ్డు మీద ఉండి పిచ్చోళ్ళగా ఉన్నామండి. మరి వ్యాపారం చేసి లక్షలు పెట్టుబడులు పెట్టాము, వస్తువులు అమ్మేసి, స్థలాలు అమ్మేసి ఇందులో రోడ్లు పాలైన లాక్డౌన్ లో ఎంతో లాస్ అయ్యామండి. ఒకళ్ళు కాదు, ఇందులో 11 మంది చేసేవాళ్ళు ఉన్నారండి. వ్యాపారస్తులు 11 మంది హోల్సేల్ చేసేవాళ్ళు ఉన్నారు. రిటైల్ అయితే రమారమకు 100 మంది పైన చేస్తున్నారండి రిటైల్. అలా చేసే వాళ్ళందరూ కడుపు కొట్టి ఈ రోజున ఉల్లాకులు వేసేసి వాళ్ళ ఇష్టంగా లాటరీ సిస్టమ్ లోపల లాటరీ సిస్టమ్ చేసేసి వాళ్ళకి దుకాణాలు ఇస్తానంటున్నారండి. మరి అది ఎంతవరకు న్యాయమో మా చోట్లు మరి మాకు ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ అడుగుతున్నాం. సీతంపేట వాటర్ ట్యాంకుల వద్ద జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీతంపేట వాటర్ ట్యాంకుల వద్ద 38వ వార్డులో సచివాలయ నెంబర్ 70-71 పరిధిలో ఉన్న వారికి జగనన్న ఇళ్ల పట్టాలు కార్యక్రమం జరిగింది. 400 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జ్ అరిగెల బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్కే సాయిబాబా, కట్టా వెంకటేష్, సుధా, సత్యబాబు, కర్రి వీరభద్రం, సరళ, బత్తిన లక్ష్మి, రాజీ, డొంక సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ భరత్రామ్ గారిని, గూడూరు శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తే ఎలక్షన్స్ అయిన వెంటనే ఈ 400 మందికి ఇళ్ళు ప్రారంభించేటట్టుగా మేము కృషి చేస్తామని. మార్గన్ మన భరత్రామ్ గారు చాలా సంతోషం. చాలా రాజమండ్రిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత మొబైల్ అన్నదాన సేవలు 1250 రోజులకు చేరినట్లు నిర్వాహకులు డాక్టర్ గుబ్బల్ రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 26 వసంతాల నిరంతర సేవా ప్రయాణంలో 4 సంవత్సరాల ఉచిత అన్నదాన సేవలో కలిగిన సంతృప్తి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని డాక్టర్ గుబ్బల్ రాంబాబు పేర్కొన్నారు. అన్నదాన సేవకు సహకరించిన దాతలకు, నగర ప్రజానికానికి రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి స్థానిక పుష్కరాల్ దేవ్, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన అన్నదాన సేవలో రాంబాబు స్వయంగా పాల్గొని అవసరార్థులకు స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కార్యదర్శి జి గంగాధర్, మేనేజర్ వై హరికృష్ణ, ఎర్నిబాబు, ఇలియాస్, శ్రీనివాసరాజు, భారత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. పేద మహిళల కోసం ఇందిరమ్మ గ్యారంటీ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నెలకు 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్టీ సీనియర్ నాయకుడు నల్లబాటి శ్యామ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేకా శారద, అసంఘటిత రంగ కార్మిక విభాగం నాయకుడు విల్లూరు రమేష్ తదితరులు చెప్పారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ అభయహస్తం కింద నెలకు 5,000 రూపాయలు చొప్పున ఏడాదికి 60,000 రూపాయలను పేద మహిళల ఖాతాల్లో జమ చేసే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ పథకం గురించి అన్ని గ్రామాల్లోనూ పల్లెల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగించడానికి కాంగ్రెస్ శ్రేణులు సన్నిద్ధమవుతున్నాయని వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నందున ఆ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సదస్సుకి జిల్లా నుంచి 100 కార్లో తరలి వెళ్తామని మార్టిన్ లూథర్ చెప్పారు. నల్లబాటి శ్యామ్ మాట్లాడుతూ నెలకు 5,000 చొప్పున ఏడాదికి 60,000, 5 ఏళ్లలో 3 లక్షల రూపాయలు పేద మహిళల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. మోకా శారద మాట్లాడుతూ ఇందిరమ్మ అభయహస్తం కింద నెలకు 5,000 రూపాయలు అందజేసే పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రమేష్ మాట్లాడుతూ అన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తూ మరోపక్క 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్తామని మోడీ చెప్పడం వింతగా ఉందన్నారు. డీసీసీపీ ఉపాధ్యక్షులు తాడాల కొండరాజు, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు, ఇజ్జారవతి విజయలక్ష్మి, కె పార్వతి, నల్లా వీర్రాజు, కిషోర్ కుమార్ జైన్,
ముప్పడి శ్రీనివాస్, మేరంపూడి సూర్యకుమారి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సత్యప్రసాద్, దొన్నలగడ్డ సాయి, పొన్నగడ్డి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం రావడం జరుగుతుంది. కేవలం ఆ రోజు ఆ విశాఖపట్నంలో న్యాయ సాధన సదస్సు అని చెప్పేసి అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మరి రాష్ట్రం నుంచి తరలివెళ్ళాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ జిల్లా నుంచి మరి మేమైతే సుమారు 100 కార్లతో వారికి వెళ్ళి స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా విశాఖపట్నం తరలిరావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి మహిళ కూడా ఏదైతే ఇందిరా అభయం పథకం ఉందో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మరి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మరి పార్టీలోకి వస్తూ మరి గ్రామానికి మరి పల్లెకి కూడా విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయనటువంటి మరి నిర్ణయం కూడా మరి మన భుజస్తంభాల మీద వేసుకుని నడవలసినటువంటి. రాజమండ్రి జాంపేట 5వ వార్డులో పలువురు లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక జాంపేట 9-10 సచివాలయాల్లో 5వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కుక్కా తాతాబాయ్ ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందకుమార్ స్వామి, అప్పారావు, జి వెంకన్న, గోపాలకృష్ణ పెద్దబాబు, ముచ్చుకల్ల రాజు, ఎండి జాన్పాల్, వీరభద్రరావు, కర్రి రాము, షేక్ జానీ, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మా యొక్క ఏదైతే కార్యకర్తలు అందరం కూడా ఒక సైన్యంగా బయలుదేరి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోండి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గంటాలమ్మ గుడి వీధిలో గల ఎర్ర కేదారేశ్వరరావు ఆఫీసులో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మద్దూరి అన్నపూర్ణయ్య 165వ జయంతిని పురస్కరించుకుని మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు ఈ సంవత్సరానికి గాను ఆర్వి చలపతిరావు ఎంపిక కాబడ్డారు. రాజమహేంద్రవరంలో అలాగే మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు అరవ నాగేంద్ర కుమార్, పి వీరభద్రరావు, కోటిపల్లి నాగసురేష్, నూనెరాం గణేష్ శ్యామ్సింగ్, తటవర్తి రామనారాయణరావు, కేఎల్ నరసింహారెడ్డి, అంబటి భీమశంకర్ నారాయణ, మట్టి హర్నాథ్ బాబు ప్రముఖులకు అన్నపూర్ణ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. మార్చి 20 ఉదయం 10:40 మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో అన్నపూర్ణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి భక్తాంజలి ఘటిస్తారు. అనంతరం 11:40కి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన గల ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జయంతి సభ సన్మాన కార్యక్రమం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కూరెళ్ల హనుమంతరావు, పోల వీరబాబు, అరవ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ప్రముఖులైన ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో అందరికీ అవార్డులు ఇస్తాం. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నపూర్ణయ్య పురస్కారాలు ఇస్తూ జరుగుతుంది. అది కాకుండా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, వాళ్ళకి ఏమైనా ఉంటే సూత్రాలు, ఈ పెళ్లి సామాన్లు ఇస్తూ కూడా జరుగుతుంది. అలాగే అన్నీ కూడా సేవలు చేసుకుంటూ వస్తూ వేరే కార్యక్రమం ఎండాకాలం ఉందనుకోండి మజ్జిగ పంచి పెడతాం, సెలవిద్దాలు పెడతాం. మా కమిటీ వాళ్ళు హనుమంతరాజులు అంతా కూడా రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మున్సిపల్ గ్రౌండ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ జిఎస్ఎల్ గ్రౌండ్స్, వ్యామగిరి గ్రౌండ్స్, కొంతమూరు గ్రౌండ్స్లో పోటీలు నిర్వహించారు. రాజమండ్రి బ్లూ టీమ్, కాకినాడ సెంటర్ టీమ్ మధ్య సెమీఫైనల్స్ ఓఎన్జీసీ క్రికెట్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి టీం విన్నర్స్గా నిలవగా విజేతలకు ఓఎన్జీసీ ఈడీ సంతాన్ దాస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తీగల రాజా మాట్లాడుతూ క్రీడలను ప్రత్యేక దృష్టితో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీములన్నింటికీ సంధానకర్తగా వ్యవహరించిన క్రికెట్ కోచ్ శ్రీహరి, సహాయ సహకారాలు అందించిన వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఇస్కాన్ డైరెక్టర్ శ్యామన్ శ్రీనివాస్ దాస్, ప్రోగ్రామ్ చైర్మన్ మద్దూర్ శంకర్, క్లబ్ సెక్రటరీ అను కుమార్, టీం మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. For the district level or maybe for the state level also, and if your ambitions goes much higher, maybe some of you are aiming for the national team also.
So with these small words, thank you. And now the cricket tournament says many words. God bless each and every Rotarian of Rajamahendra icons. Thanks President and all others for giving me an opportunity. అట్లాగే శంకర్ గారు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మా క్లబ్ తరఫు నుంచి ఇంకా చేయాలని కోరుకుంటూ, రాజా గారు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ, రాజా గారి గైడెన్స్లో మేము ఇంకా చేయాలి. రాజమండ్రి 4వ వార్డులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక 4వ వార్డులోని 6, 7, 8 సచివాలయాల్లో మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్, కాశీ రాజేష్, కేతా జ్యోతి స్వరూప్, విఆర్ఓలు భాగ్యశ్రీ, శ్రీదేవి, అడ్మిన్ సుధాకర్, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. స్థానిక నటరాజ్ రైతు బజార్ వద్ద ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. జిఎస్కేఎం లా కళాశాల, రైతు బజార్ సంయుక్త నిర్వహణలో ఈ సమావేశం జరిగింది. వినియోగదారులను కాపాడేందుకు ఈ చట్టం వచ్చిందని ప్రముఖ న్యాయవాది, జిఎస్కేఎం లా కళాశాల సీనియర్ అధ్యాపకులు పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, రైతు బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణి, ఈవో వెంకటేశ్వరరావు, ఎం స్వాతి, భువనేశ్వరి, దేవయాని, నవ్య భార్గవి, అమృత, కాకిరెడ్డి దుర్గారావు, వంశీ, పి వినాయక్ బాబు, పి శ్రీనివాసరెడ్డి, ఎం అభినవ్, గణేష్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులు రావాలి. ఇక్కడ బంగారం షాప్కి వెళ్ళినా, ఫ్రిడ్జ్ కొన్నా, ఎక్కడైనా సరే ప్రశ్నించాలి. వాళ్ళు ఇచ్చిన బిల్లు, వారంటీ కార్డు, గ్యారంటీ కార్డులు మనం జాగ్రత్త పెట్టుకుని లక్షల్లో ఏమన్నా లాస్ అవుతున్నామంటే వెంటనే వినియోగదారుల ఫారం జిల్లా కోర్టు దగ్గర ఉంది, దాంట్లో కూడా వేసుకుని మనం విజయం సాధించాలి. అలా విజయం సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. లక్షలో 5 లక్షలు 10 లక్షలు లాస్ అయినా సరే మనం వినియోగదారుల ఫారంకి వెళ్ళి మెయిన్ ఏంటంటే ఆ బిల్లు, ఆ వారంటీ కార్డు, గ్యారంటీ కార్డు కంపెనీ మీద వేసామంటే మనకి 90 రోజుల్లో పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ వినియోగదారుల హక్కుల చట్టాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే విషయాల మీద ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వినియోగదారులు అనేక విధాలుగా మోసపోతున్నాడని, ఈ మోసాల నుంచి బయటకి తీసుకురావడానికి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2020లో వచ్చిందని, దాన్ని అందరూ వినియోగించుకుని వినియోగదారులందరూ మేల్కొనాలని తెలియజేయడం జరిగింది. స్టిక్కర్లు అంటే స్టిక్కర్ ఎఫ్సెస్ చూసుకోండి ఒకసారి, చూసుకుని మీకు ఏ కంప్లైంట్ ఉన్నది కన్జ్యూమర్ ఫామ్ ఉంది, అప్పుడు వెంటనే పరిష్కరిస్తారు కూడా అన్నట్లని. మనకి ఇదివరకు సంవత్సరాలు పట్టట్లే, మనం వెళ్ళి అలాగే కేసే కానీ ఆ వెంటనే రాజీకి వచ్చేస్తాడు, నోటీస్ బోర్డుకి వచ్చేస్తాడు. అలాగే డ్రింక్ బాటిల్స్ తాగేటప్పుడు, వాటర్ బాటిల్స్ తాగేటప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే అవి ఒకసారి ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత తాగిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు. అనీజీగా ఇప్పుడు వామిటింగ్స్ అవడం, వాషెస్ అవడం, అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పాల్ఘాట్ మణియ్యర్ బాణిని విశ్వవిఖ్యాతం చేసిన ఘనత వరదరావు కమలాకర్ గారిది. ఆయన పెద్ద కుమారుడే కమలాకర్ యోగేష్. ఈ నెల 16వ తేదీ సాయంత్రం దాన్వేపేట పాండురంగ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని సంగీతలహరి కళావేదికపై యోగేష్ షష్ఠిపూర్తి ఉత్సవం జరగనుంది. కళాభిమానులు, కళాపోషకులు, కళాకారులు, సంగీత విద్వాంసుల సమక్షంలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అభినందనలతో యోగేష్ 6 పదుల వేడుక అలరించనుంది. స్థానిక దేవీ చౌక్లోని రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు కార్యాలయంలో పలువురికి నియామక పత్రాలను పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడు గూదె రఘునరేష్ అందజేయడం జరిగింది. మహిళా విభాగం రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు ప్రముఖ న్యాయవాది కొత్తపల్లి భాగ్యలక్ష్మి, రూరల్ నియోజకవర్గ కార్యదర్శిగా కర్రినాయుడు, సంయుక్త కార్యదర్శులుగా పిల్లా ప్రసాద్, రాజమండ్రి అర్బన్ 9వ వార్డు అధ్యక్షునిగా పడాల వీరబాబు, 29వ వార్డు అధ్యక్షుడిగా నెట్టిమి తిరుమలరావు, 41వ వార్డు అధ్యక్షులుగా సింహాద్రి వెంకటదుర్గా ప్రసాద్, 44వ వార్డు
కుప్పల అప్పారావు 16వ వార్డు అధ్యక్షునిగా పసలపూడి లక్ష్మీనారాయణలకు నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, ఉపాధ్యక్షులు దేవికవాడ చక్రపాణి, అడబాల నాగబాబులు పాల్గొన్నారు. కాపునాడు చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రఘునరేష్ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్టీ కండువ వేసి ఘనంగా స్వాగతం. అధికారం ఇచ్చినందుకు అందరినీ నట్టేట ముంచారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక భారాలు మోపి బతుకు భారం చేశారని ఆగ్రహం. ఒకే రోజు 25,000 మందికి ఇళ్ల స్థలాలు. ఎంపీ భరత్ రాజమండ్రి నగరంలో ఒక చరిత్ర అని విశ్లేషణ. సిసి సినిమా సమాప్తం. నమస్కారం.